ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము. ఒకవేళ అక్కడ కనుక మనం చదవబడినట్లయితే 2 నుంచి 8 వరకు రాయబడి ఉన్నటువంటి మాటలు మనం అందరము చదవగలుగుతాం. ఒకసారి నేను 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం చదవాలని ఆశపడతా ఉన్నాను. బికాజ్ ఎవ్రీబడి నోస్ ద సిచ్యువేషన్ అండ్ వాట్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ దట్ మ్యాటర్. ఈవెన్ ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చును గనుక అలాగు చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా గురించి రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తన యొక్క జీవితము ఎలాంటిది, దేవుణ్ణి అప్పగించినటువంటి, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించినటువంటి వ్యక్తిగా మనం కేవలం పేరును చూస్తే మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆయన శిష్యులు 12 మందిని ఎన్నుకున్నప్పుడు 12 మంది పేర్లు రాయబడ్డాయి. సాధారణంగా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనంలో పేర్లు రాయబడతా ఉన్నాయి. ఆ 12 మంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సిమోను, సహోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయ్యను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. కనుక వీళ్ళ పేర్లని కనుక మనం చూడగలిగితే ప్రతి వారి పేరు సాధారణంగా పేరుగానే మెన్షన్ చేయబడ్డది. లేకపోతే వారికి తమ్ముడు, వీరికి అన్న అని, లేదంటే ఒక గ్రామం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కనానీయుడైన సీమోన్ అని ఆ గ్రామాన్ని ఇండికేట్ చేస్తూ వారి యొక్క పేర్లు లిఖించబడ్డాయి. కానీ ఈ యూదా విషయంలో మాత్రం తను చేసినటువంటి క్రియ ద్వారా, తను ఏ కార్యం అయితే చేసిండో, ఏ కార్యాన్ని అయితే ముందుగానే చేయబోతా ఉన్నాడో ఆ తన కార్యాన్ని ఇండికేట్ చేస్తూ రెఫర్ చేసే విధంగా తన యొక్క పేరు లిఖించబడ్డది. కనుక సాధారణంగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకునేటటువంటి విషయం ఏమిటంటే ఈయన యూదా, ఇస్కరియోతు యూదా యేసును అప్పగించేటటువంటి వ్యక్తి అని మనకు సాధారణంగా అర్థమయ్యేటటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసుక్రీస్తు శిష్యులను ఎన్నుకోవడంలో, యేసుక్రీస్తు వారు శిష్యులను ఏర్పరచుకోవడంలో తనకున్నటువంటి ఒక ఆలోచన ఏమిటి, తనకున్నటువంటి ఒక ఉద్దేశము ఏమిటి అని అంటే గమనించగలిగితే మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో మనం ఒక మాటను చూడగలుగుతాం. శిష్యులుగా ఉన్నటువంటి వారు ఏం చేయాలి, శిష్యులుగా ఏర్పరచబడినటువంటి వారు ఏమి చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ గమనించవచ్చు. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో 13 నుంచి, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. అదే రకంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ మాట రాయబడి ఉంటుంది. 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చను. ప్రియమైన దేవుని సంగమా, ఒక శిష్యునికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని, లేదా శిష్యులను ఏర్పరచుకునడంలో ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశము, వారికి అప్పజెప్పాల్సినటువంటి ఒక పని ఏమిటని వారిని ఏర్పరచుకున్నాడు అని అంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ఏర్పరచుకున్నాడు. రెండవదిగా రోగగ్రస్తులు ఉన్నటువంటి వారి యొక్క వ్యాధులను బాగుపరచడానికి, స్వస్థపరచడానికి ఎన్నుకున్నాడు. మూడవ విషయం గమనించగలిగితే సువార్తను ప్రకటించే నిమిత్తమై,
ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు మనము చూడబోతా ఉన్నాం. మార్కు సువార్తలో రాయబడినటువంటి మాట ప్రకారంగా, అధికారం గలవై సువార్తను ప్రకటించుటకు వారిని పంపవలెనని. కనుక ఈరోజు శిష్యుడు అనేటటువంటి వాళ్ళు, శిష్యులు అనే పిలువబడుతున్నటువంటి వారు ఎవరైనా సువార్తను ప్రకటించేటటువంటి పని నిమిత్తము వారు ప్రత్యేకంగా నియమింపబడిన వారని మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇస్కరియోతు యూదా కూడా సువార్తను ప్రకటించేటటువంటి భారాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తే, కలిగి ఉండాల్సినటువంటి వ్యక్తి కూడా. అయితే సువార్తను ప్రకటించాల్సినటువంటి వ్యక్తి ఎందుకు యేసయ్యను పట్టిస్తా ఉన్నాడు? సువార్తను ప్రకటించాల్సినటువంటి వ్యక్తి ఎందుకు యేసయ్య నుంచి దూరం అవుతా ఉన్నాడు? ఆయన ప్రకటించాల్సినటువంటి వ్యక్తిగా ఉండాలి, సువార్తను ప్రకటించాల్సినటువంటి వ్యక్తిగా ఉండాల్సినటువంటి వ్యక్తి, కానీ ఎవరి గురించి అయితే సువార్తను ప్రకటించాలో అదే వ్యక్తిని పట్టించే వ్యక్తిగా మారబోతా ఉన్నాడు, మారినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఈ లోకంలో 9వ అధ్యాయం 37 ప్రకారంగా, మత్తయి సువార్త 9:37 ప్రకారంగా, కోత విస్తారము కానీ కోసేవారు తక్కువగా ఉన్నారు అని మనం చదువుతా ఉంటున్నాం. ఆయన ఎన్నుకోవడం వల్ల ఉద్దేశం ఏమిటంటే, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, శిష్యులు కొద్దిగా ఉన్నారు. కనుక మత్తయి సువార్త 28:19 కూడా ఒక మాట చదవగలుగుతాం మనం. ఆయన ఎందుకు శిష్యులనుగా చేస్తా ఉన్నాడు అని అంటే, 28:19 ప్రకారంగా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఎందుకు సమస్త జనులను శిష్యులనుగా చేయడి? ఎందుకనంటే కేవలం ఈ యొక్క 12 మంది ద్వారా మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ మందిని, ఇంకా ఎక్కువగా శిష్యులుగా తయారు కావాలని, ఎక్కువ జనాంగము శిష్యులుగా చేయబడాలని తన యొక్క తాపత్రమే ఉంటుంది. అందుకొరకే మార్కు సువార్త 16:16లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే నిమిత్తమై ఈ పని చేయండి అని ఒక మాట చెప్పగలుగుతా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శిష్యునికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లేదా తనకున్నటువంటి ఒక విధి, తను చేయాల్సినటువంటి డ్యూటీ ఏమిటంటే సువార్తను ప్రకటించేటటువంటి విషయం. కానీ ఇస్కరియోతు యూదా సువార్తను ప్రకటించక ఎవరి గురించి అయితే ప్రకటించాలో ఆ వ్యక్తినే పట్టించేటటువంటి పరిస్థితుల్లోనికి వస్తా ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనాన్ని గనక చదివితే మనకు తెలిసే విషయం ఏమిటంటే, లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరినటువంటి ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశిస్తా ఉన్నాడు. సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడుతా ఉన్నాడు. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయమును వెదుకుచుండెను. ప్రియమైన దేవుని సంగమా, ఒక శిష్యుడు సువార్తను ప్రకటించాల్సింది పోయి యేసయ్యనే సిలువకు అప్పగించేటటువంటి వ్యక్తిగా మారడానికి కారణం ఏమిటంటే, శిష్యునిలోనికి సాతాను జొరబడడం, అపవాది తన జీవితంలోనికి రావడం, అపవాది తన జీవితాన్ని ప్రభావితం చేయడమే మనం చూడొచ్చు, కారణమై ఉంటుంది. కనుక ఒక వ్యక్తి, ఎంతటి వ్యక్తి అయినా, ఈరోజు శిష్యుడే కావచ్చు, పాస్టరే కావచ్చు, రెవరెండ్లే కావచ్చు, ఇంకా ఎవరైనా సరే, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి, దేవుడిని వెంబడించేటటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణే పట్టించే స్థాయికి వస్తా ఉన్నాడు అని అంటే, దానికి కారణం ఏమిటంటే, తన జీవితంలోనికి అపవాది ఎప్పుడైతే చొరబడతాడో, తన యొక్క జీవితము అపవిత్రాత్మ సాతాను క్రియల చేత ఎప్పుడైతే నింపబడుతుందో,
అప్పుడు దేవునికి దూరంగా అయ్యి దేవునిని పట్టించే స్థితిలోనికి వస్తా ఉన్నాడు అని మనం ఈ యొక్క వాక్య భాగం ద్వారా తెలియజేయబడతా ఉన్నాం. కనుక ఇస్కరియోతు యూదా జీవితంలోనికి సాతానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో తన యొక్క జీవితం అంతా మారిపోతా ఉంది. ఆయన వెంబడి తిరిగినటువంటి వాడే, ఎన్నో కార్యాలను అద్భుతములను చూసినటువంటి వాడే. కానీ ఇప్పుడు ఏమవుతా ఉంది అనంటే యేసయ్యను బాహాటముగా పట్టించేటటువంటి స్థితిలోనికి వస్తా ఉన్నాడు. ప్రకటించాల్సింది ఒకటి, చేయాల్సినటువంటి పని ఒకటి, చేస్తూ ఉన్నటువంటి పని ఒకటి. ఆయన తన యొక్క జీవిత లక్ష్యాన్నే మరిచిపోతా ఉన్నాడు. యేసయ్యను పట్టించే స్థితిలోనికి ఇదియే నా పని అనేటటువంటి విధంగా తన యొక్క జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిలోనికైతే ఎప్పుడైతే సాతానుడు ప్రవేశిస్తారో వారి జీవితం మారిపోయి ఈ లోకంలో కలిసిపోయేటటువంటి విధంగా, ఈ లోకానికి వేరుగా ఉండాల్సినటువంటి జీవితము ఈ లోకంతో కలిసిపోయి, ఈ లోకపు ఆచారాలతో కలిసిపోయి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులతో కలిసిపోయి వారి యొక్క జీవితాన్ని గడిపేటటువంటి వారినిగా మనం చూస్తాము. కనుక సాతానుడు ఇస్కరియోతు యూదాలోనికి వచ్చిన తర్వాత తనకున్నటువంటి ఒకలాంటి లక్షణాలు ఎలాంటివి అని అంటే, డబ్బును ప్రేమించేటటువంటి ఒక లక్షణం. అది దేవునికి తగదు. డబ్బు అంటే ఆశపడేటటువంటి ఒక లక్షణాన్ని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగారు. అందుకు వారు 30 వెండి నాణెములు తూచివానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఎవరి జీవితంలోనికైతే ప్రవేశిస్తాడో అప్పుడు వారి జీవితము నిజంగా ఈ లోకానికి అంకితం అయిపోతా ఉంటుంది. ఈ లోకంలో జీవించేటటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇస్కరియోతు యూదా వారి జీవితంలో కూడా యేసయ్యను ఎప్పుడైతే సాతానుడు ఎప్పుడైతే తన జీవితంలోనికి వచ్చాడో డబ్బును ఆశించే విధంగా, లేదా ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించే విధంగా తన జీవితం మారిపోతా ఉంది. డబ్బును ఆశించి దేవుణ్ణే, యేసు ప్రభు వారినే సిలువకు అప్పగించేటటువంటి ప్రధాన యాజకులకు ఆయనను అప్పగిస్తాను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు డబ్బును బట్టి లోకంలో ఎన్నో ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. డబ్బును బట్టి, డబ్బు మీద ఆశ పెరిగి తల్లిదండ్రులను చంపేసేటటువంటి పిల్లలుగా మనం ఎన్నో కుటుంబాలలో చూస్తా ఉన్నాం. తన కుమారుడు తన తల్లిని చంపాడని, తన తండ్రిని చంపాడని కేవలం డబ్బు విషయమే. నాకు ఆస్తి పాస్తులు ఇవ్వట్లేదని, లేదా నాకు ఆస్తి రావట్లేదని ఎంతో మంది కుటుంబాలలో మనం ఆ యొక్క సందర్భాలను చూసినటువంటి వారమే, వింటున్నటువంటి వారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి అంతటికి కారణం ఏమిటంటే సాతానుడు వారి జీవితంలోనికి ప్రవేశించుట. అందుకొరకే ఆది కాండంలోనే దేవుడు ఒక మాటను సెలవిస్తాడు, వీరి యొక్క స్వభావము చాలా చెడ్డది అనేటటువంటి ఒక మాటను మనం చదవాలని ఆశపడతా ఉన్నాను. బాల్యం నుండి వారి యొక్క స్వభావము చెడ్డది అనేటటువంటి మాటను ఆది కాండంలో రాసినటువంటి ఆ మాట 6:5 బ్రదర్. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వ్యక్తి ఎంతటి స్థాయికి వెళ్ళినా అతడు దేవుని చేత ఎంతగా వాడబడతా ఉన్నను కేవలం అతడు నరుడు అనేటటువంటి విషయాన్ని మాత్రం
మనం మర్చిపోదు. కనుక సాతానుడు ఎప్పుడైతే వారి జీవితంలోనికి ప్రవేశిస్తాడో తన యొక్క ఊహ, తన యొక్క తలంపులు, తన యొక్క ఆలోచనలన్నీ చెడిపోతాయి. కనుక ఈరోజు ఇస్కరియోతు తన వెంబడి ఉన్నటువంటి వాడే. ఎప్పుడైతే సాతానుడు తనలోనికి ప్రవేశించాడో డబ్బు ఆశ అతనికి ఎక్కువగా వచ్చింది. ఆ డబ్బును బట్టి యేసయ్యనే వారికి పట్టిస్తా ఉన్నాడు, యేసయ్యనే వారికి అప్పచెప్తా ఉన్నాడు, యేసయ్యనే ఆ సిలువకు అప్పచెప్తా ఉన్నాడు. కనుక ఈరోజు ఈ దినాల్లో ఆ రోజు ఇస్కరియోతు యూదా వారు బాహాటముగా అప్పచెప్పారు యేసయ్యను. కానీ ఈ దినాలలో చాలా మంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు అంతర్గతంగా మనం ఏదేదో చేస్తూ బాహాటంగా అప్పగించకపోయినా ఆయనను ఈరోజు మనం దేనినో ఆశించి ఆయనను అప్పచెప్పేటటువంటి స్థితిలోనికి వస్తా ఉన్నారు జనాంగము. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలే, దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులే దేనినో ఆశించి ఆయనను అప్పచెప్పేటటువంటి స్థితులనికి వస్తా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే విధంగా మార్క్సు వార్త 14వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదవాలని ఆశపడతా ఉన్నాను. ఒకటి డబ్బును ఆశించేటటువంటి విషయము, తర్వాత 14:10లో పన్నెండు మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవాలని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తమని వాగ్దానం చేశారు. గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచూ ఉండెను. ఇక్కడ ఆయన ఎలాంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు అని అంటే ఒక మోసం చేసేటటువంటి వ్యక్తిగా, వంచకునిగా. ఎందుకనంటే ఇన్ని దినములు, ఇన్ని సంవత్సరములు యేసయ్య వెంబడే వెళ్తూ ఉన్నాడు, యేసయ్య సువార్తను వింటా ఉన్నాడు, అయినను తననే పట్టించేటటువంటి వ్యక్తిగా మారిపోతా ఉన్నాడు. తన వెంబడి ఉండి తననే మోసం చేసేటటువంటి వ్యక్తిగా మారిపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అలాంటి వారిని మనం ఎందరినో చూస్తూ ఉంటున్నాం. కనుక యేసయ్య మాటలే వింటా ఉంటుంటాం, యేసయ్యకు ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. ఎన్నో మార్లు మన జీవితాన్ని ఆయనతో మనం బాగు చేయిన దేవా నా జీవితాన్ని బాగు చేయి అనేటటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. అయినను చివరికి ఎలా ఉంటామంటే ఆయనను మోసం చేసేటటువంటి వ్యక్తిగా, దేవుణ్ణి ఇస్కరియోతు యూదా పట్టించేటటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన వెంబడి తిరిగినటువంటి వాడే. మనకు మోసం చేసేటటువంటి వారు ఎవరు అని అంటే మన గురించి ఎవరైతే బాగా తెలుసుకొని ఉంటారో వారు మాత్రమే మనం మోసం చేసేటటువంటి వారుగా ఈ దినాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా గారి జీవితంలో కూడా మనం యొక్క లక్షణాలను చూస్తూ ఉంటాం. సాతాను ఎప్పుడైతే, అపవాది ఎప్పుడైతే వారి జీవితంలోనికి, ఎవరి జీవితంలోనికైనా సరే వస్తే కానీ వారి జీవితము నిజంగా ఎలాగా మారిపోతా ఉంటది అని అంటే ఈ లోకానికి చేరువై దేవునికి దూరముగా ఉండి జీవించేటటువంటి జీవితముగా మారిపోతా ఉంటది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అదే విధంగా ఒకలాంటి వేషధారణ జీవితాన్ని కూడా జీవించేటటువంటి పరిస్థితిలోనికి వస్తా ఉంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట పలుకుతా ఉంటాడు ఇస్కరియోతు యూదా వారు. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉన్నందున పలికినటువంటి మాటగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒక ఎలాంటి జీవితము అని అంటే బీదలకు ఇవ్వచ్చు కదా, ఈ అత్తరును అమ్మి బీదలకు ఇస్తే కొన్ని డబ్బులైనా వస్తాయి కదా అనేటటువంటి మాటను పలుకుతా ఉన్నాడు. ఒకవేళ ఇటువంటి మాటలు కనుక పలికితే విన్నవారు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఈ ఇస్కరియోతు యూదా వారికి బీదలంతా ఎంత ఇష్టమో అనేటటువంటి ఆ రకమైనటువంటి ఎంత మంచివాడో, బీదలంటే ఎంత ఇష్టమో ఇతనికి అనేటటువంటి విషయాన్ని మనం వేరే వాళ్ళు గమనించవచ్చు. కానీ ఇస్కరియోతు యూదా లోపల ఊహించినది ఒకటి, బయటికి అంటున్నది ఒకటి. ఆయనకు డబ్బు అంటే ఇష్టం, వేషధారలాగా జీవిస్తా ఉన్నాడు. వేరే వారు నన్ను చూసి ఈయనకు బీదలంటే చాలా ఇష్టమేమో అనుకోనాలనేటటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, వేషధారణ అనేటటువంటిది మన జీవితానికి ఎంత మోసకరం అని అంటే అంత మోసం తెస్తది అనేటటువంటి విషయాన్ని నేను
దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఎందుకు ఒప్పుకుంటున్నాను అని అంటే, ఆ వేషధరణ అనేటటువంటి జీవితము నా జీవితంలో ఒకసారి అది పనిచేసింది. ఎందుకంటే మోసము పరచాలని చూస్తే అది మోసపోతాడు ఆ వ్యక్తి. నేను ఇంటర్మీడియట్ చదివేటటువంటి ఆ యొక్క దినాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మా సీనియర్స్ కూడా ఉంటుండ్రి. వాళ్ళు బాగా చదివేటటువంటి వారు. వాళ్ళు మార్నింగ్ ఉదయాన్నే 5 గంటలకు లేచి చదివేటటువంటి వారు. నేను వారిని చూసి ఒకసారి ఏమైంది అనంటే, నేను కూడా చదవాలి అనేటటువంటి ఉద్దేశంలో, నేను మంచి మార్కులు సాధించాలనేటటువంటి ఉద్దేశము కొంతవరకు మాత్రమే. అయితే వారు నన్ను మెచ్చుకోవాలనేటటువంటి ఉద్దేశం కలిగి, ఆ తలంపును కలిగి వారికంటే ముందుగానే లేచేటటువంటి వాడిని. కనీసం ఒక 5-10 నిమిషాలైనా ముందుగానే లేచి బుక్ చదివేటటువంటి వాడిని. అది సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, తెలుగు, హిందీ ఏదైనా కావచ్చు. కేవలం నా ధ్యాస అంతా, నా ఉద్దేశం అంతా మంచి మార్కులు సంపాదించాలని కాదు, వారు నన్ను మెచ్చుకోవాలనేటటువంటి ఉద్దేశం కలిగి నేను వారికంటే ఒక 5-10 నిమిషాలు ముందుగా లేచి బుక్ పట్టుకునేటటువంటి వాడిని. చివరికి రిజల్ట్స్ రానే వచ్చినాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఆనాడు ఆ దినాలలో మన పత్రికలలో మన నంబర్స్ ప్రింట్ అయ్యేటటువంటివి. ఆ యొక్క ఈనాడు పేపర్లో, వార్తా పేపర్లో నా నంబర్ చూస్తే లేదు. నేను మా వాళ్ళకి ఏం చెప్పినానంటే, మా యొక్క రిజల్ట్స్ తర్వాత వేస్తారనేటటువంటి విషయాన్ని చెప్పిన. కొన్ని దినాలకు నాకు అర్థమైంది ఏందనంటే, ఒకరు మెచ్చుకోవాలని చేసేటటువంటి పని ద్వారా ఒకరిని మోసపుచ్చాలని చూస్తే దాని ద్వారా మనమే మోసపోతామని. వేషధారణ అంటే ఇంత ఆ స్థితికి జారగొడుతుందా, నిజంగా పతనాన్ని తీసుకొస్తుందా అనేటటువంటి విషయాన్ని నా యొక్క జీవితంలో నేను చూసినటువంటి వాడిని. ఒకరి మెప్పు కొరకు కాదు, కానీ దేవుడు మెచ్చుకునేటటువంటి జీవితాన్ని మనం జీవిస్తే మనకందరికి ఆశీర్వాదకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ కూడా ఇస్కరియోతు యూదా మాట్లాడుతా ఉన్నాడు. బీదలకు అమ్మి ఇవ్వచ్చు కదా అంటే, వేరే వారు చూస్తే బీదలంటే ఎంత ఇష్టమో అనే రకంగా జీవిస్తా ఉన్నాడు ఇస్కరియోతు యూదా వారు. నా జీవితంలో కూడా అదే జరిగింది. వేషధారణకి నేను ఎప్పుడైతే వెళ్ళానో నేను మోసపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో వేషధారణ అనేటటువంటిది ఉండక, డబ్బు ఆశ కలిగి ఉండక, వంచన అనేటటువంటిది ఉండక, కేవలము యేసయ్యను మన యొక్క జీవితానికి మార్గదర్శకంగా తీసుకొని ఆయన జీవితంలో, ఆయన యొక్క మార్గంలో నడవాలని తెలియజేస్తా ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సాతానుడు ఇస్కరియోతు యూదాలోనికి ప్రవేశించాడో తన యొక్క కార్యాలన్నీ మారిపోయినాయి. వారితో జతగడతా ఉన్నాడు, ప్రధాన యాజకులతో జతగడతా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే సాతానుడు ఒక జీవితంలోనికి ప్రవేశిస్తాడో నిజంగా అప్పుడు లోకానికి వేరుగా ఉండాల్సినటువంటి వాడు లోకానికి చేరువగా ఉండి, ఈ లోకంతో పొత్తు పెట్టుకోవద్దంటే లోకంతోనే పొత్తు పెట్టుకుంటా ఉంటాడు. ఇస్కరియోతు ద్వారా మనం గమనించాల్సినటువంటి తన యొక్క జీవితం ద్వారా మనం హెచ్చరించబడాల్సినటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సాతానుడు మనలోనికి రానియకుండా, సాతానుడు మన జీవితంలోనికి ప్రవేశించకుండా ఉండులాగా మనం అందరము దేవునికి దగ్గరగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఎప్పుడైతే ప్రవేశిస్తా ఉంటాడో మనం కార్యాలను, మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క ఉదయకాలంలో దేవుడి వెంబడే తిరిగినటువంటి వాడు, యేసయ్య వెంబడే తిరిగినటువంటి వాడు, ఎన్నో కార్యాలను చూసినటువంటి వాడు, సువార్తను ప్రకటించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విధి కలిగినటువంటి వాడు, ఆ యొక్క డ్యూటీ కలిగినటువంటి వాడు ఈరోజు ఎలా ఉన్నాడు అనంటే, ప్రకటించేది వదిలిపెట్టి పట్టించేటటువంటి స్థితికి వస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరము శిష్యులంగా తీర్చబడి ఉన్నాము. సువార్తను ప్రకటించడానికి మాత్రమే, కానీ ఆయన సిలువ వేయడానికి కాదు అనేటటువంటి విషయాన్ని మనం అందరము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఏదో విషయంలో మనం ఆయనను సిలువ వేస్తూ ఉన్నాము. అబద్ధములాడో, లేదా అనరాని మాట అనో, లేదా ఇంకా ఏవేవో ఎందుకనంటే అది ఆనాడు ఇస్కరియోతు బాహాటంగా సిలువ వేశాడు. కానీ ఈరోజు మనం తెలియకుండా
ఎవరితో జతగట్టు, లోకంతో జతగట్టు, ఇంకెవరెవరితో జతగట్టు, మనం సిలువ వేస్తా ఉన్నాం. మనకి ఇవ్వబడినటువంటి ఒక పని ఉంది, అది సువార్తను ప్రకటించేటటువంటి పని. ఆయన పునరుత్థానుడై లేచేటటువంటి ఒక దినం ఉంది, దాని గురించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తా ఉన్నాడు అనేటటువంటి ఆ సువార్తను ప్రకటించేటటువంటి విషయాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వారం రోజుల క్రితం నేను ట్రైన్లో వస్తా ఉంటే నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక తలాంతును బట్టి ఒక శివుని భక్తులతో మాట్లాడుతా ఉన్నాను. ఇద్దరు శివుని భక్తులు. ఈ రోజే మొన్న పండుగ అయింది, వాళ్ళది అయిపోయింది. భక్తులతో నేను ఆయనకు ఉన్నటువంటి ఒక ఆ బ్రదర్స్ వారికి ఒక ప్రశ్నను అడిగినా, ఏంటి ఆ ప్రాముఖ్యత ఏంటి, నువ్వు ఇందులో వేయడంలో ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు వేసినావంటే వాళ్ళు ఏమంటున్నారంటే, బ్రదర్ ఇష్టం అనిపించేసినాం బ్రదర్, అంతే, ఇష్టం అనిపించేసినాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ప్రాముఖ్యత అని ప్రాముఖ్యత నాకు తెలియదు అని అంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొందరిని చూస్తే వాళ్ళు అలా వెళ్ళిపోతా ఉంటారు, కానీ మనం అలా వెళ్ళిపోయేటటువంటి మనుషులం కాదు, మనం అలా వెళ్ళిపోయేటటువంటి వారము కాదు. ఎందుకనంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, మన కొరకు సమస్తాన్ని ధారపోసినటువంటి వాడిని దేవతనులు నశించారు మొత్తం. పక్కకు దేవునిలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత విషయం, ఆయనను ఏ రకంగా మనం ముందరికి తీసుకెళ్ళి వెళ్ళగలుగుతాం అంటే, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడని ఆ వ్యక్తికి నేను చెప్పి ట్రైన్ దిగిన. బ్రదర్, నీవు రేపు వెళ్తా ఉన్నావు, ఎందుకు వెళ్తా ఉన్నావు, భజనకు వెళ్తా ఉన్నావు, మంచిది వెళ్ళు, కానీ నా దేవుడే మాత్రమే కాదు, నీ దేవుడు, అందరి దేవుడు, మనందరి కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు, తన ఆత్మను అప్పగించినటువంటి దేవుడు, తన రక్తాన్ని కార్చినటువంటి దేవుడు. ఈ రోజు మాలేయచ్చు, కానీ నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడు అని చెప్పి సువార్తను ప్రకటించి నేను ట్రైన్ దిగిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన మీద ఉన్నటువంటి గొప్ప భారం ఏమిటంటే, అందుకొరకే పౌలు గారు అంటాడు, నేను సువార్తను ప్రకటించకపోతే శ్రమ అంటా ఉన్నాడు. కనుక ఈరోజు మనం అందరం సువార్తను ప్రకటించేటటువంటి విషయములో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇస్కరియోతు యూదా వాలే కాకుండా మనకివ్వబడినటువంటి పనిలో, మనకివ్వబడినటువంటి ఆ టాస్క్ లో మనం ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ బాహాటముగా ఆయన సిలువ వేసిండు. అలా కాకుండా మనం అంతరంగంగా మనం దేవుని యొక్క ఆయన అడుగుజాడల్లో నడుస్తా, మరలా మనం సిలువ వేయకుండా, ఏదో ఒక రీతిలో మనం సిలువ వేయకుండా దేవుని యొక్క సువార్త పని విషయంలో మనం ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దవారికి అందరికీ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తాము. దేవుడు తన వాక్యం ఆశీర్వదించును గాక.